హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. ఇక్కడ వచ్చేసి మా తమ్ముని కొడుకు, తర్వాత వచ్చేసి జస్ట్ ఒకసారి చూపించాను కదా, వీళ్ళిద్దరూ వచ్చేసి జారుబండ జారండి, ఆడుకోండి, సెల్లులు తీసుకోకూడదు, సెల్లులు చూడకూడదు అని చెప్పి ఇక్కడ ఆడుకోండి, ఇలాగా జారుబండ జారండి అని చెప్పిన. చిన్నపిల్లలు అయితే సెల్లులకి భలే ఎడిక్ట్ అయిపోయినారు అబ్బా. అసలు పిల్లలు సెల్లులు ఇవ్వకపోతే అన్నం తినను, సెల్ ఇస్తేనే అన్నం తింటా, అన్నం నేను తినాలి అంటే సెల్ ఇవ్వాలి అనేలాగా అయిపోతున్నారు. జాగ్రత్తగా ఉండండి పేరెంట్స్. పిల్లలకి ఇలాగైతే ఇంకా స్కూల్లో చదివిన చదువు అంతా మర్చిపోయేలాగా అయిపోతారనమాట పిల్లలు. సెల్లు అనుకుంటా వాళ్ళకి ఇంకా ఏమి తోచదు. ఇంకా పిల్లలు ఆడుకుంటుంటేనే వాళ్ళు బాగా పెరుగుతారనమాట. తినేది అరుగుతుంది. ఒకే చోట కూర్చొని సెల్లు చూసుకుంటుంటే బ్రెయిన్ కూడా పోతుంది అనమాట. మీరు పేరెంట్స్ ఎంత బిజీగా ఉన్నా పిల్లల పట్ల కాస్త టైం కేటాయించి వాళ్ళని ఇట్లాగా ఆడిపించుకుని పిల్లల్ని బాగా చూసుకోవాలి జాగ్రత్తగా. ఇదిగోండి, నలుగురు కలిసి వస్తున్నారు. మీ పేరు ఏమిటి అని చెప్పి పోవాలి లోపలికి అని చెప్తే నోరు తిరగదు ఈయనకి సరిగ్గా చెప్పేకి, అట్లనే చెప్తున్నాడు అనమాట. నీ పేరు చెప్పు అంటే ఇంకా నోరు తిరగట్లేదు. పిల్లలు బాగా ఆడుకుంటారు. సెల్లు ఇవ్వకూడదు అని చెప్పి నా అభిప్రాయం అనమాట. పిల్లలకి అస్సలు ఇవ్వకూడదు. ఇదిగోండి చికెన్ కర్రీ. అసలు ఈ వర్షాలు పడుతున్నాయి, ఎప్పుడు ఏమీ అసలు తినాలనిపించట్లేదు కూరగాయలు. అప్పటికప్పుడు ఇలాగ వేడిగా ఏదన్నా చికెన్ కర్రీ లేదంటే చేపలు తెచ్చి ఫ్రై చేసుకొని పప్పు చారో లేదంటే ఇంత రసమో పెట్టుకొని ఇలాగ కర్రీ చేసుకొని తినండి, కడుపు నిండా తినండి. వాకింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి, ఓకే? ఇది వచ్చేసి ఇక్కడ ఏమంటున్నానంటే, ఇప్పుడు నీళ్ళు మనకి మార్పు వస్తుంది, వర్షాలు పడుతున్నాయి కాబట్టి నీళ్ళు కంపల్సరీగా చిన్నపిల్లలకైతే మీరు కూడా వేడి చేసి చల్లగైనాక తాపండి, బాగుంటుంది. జలుబు దగ్గులు రాకుండా పిల్లలకి వేడి నీళ్ళు చల్లార్చి బాగా మరిగించండి. తర్వాత వదిలేయండి, ఇంకా చల్లగా అయిపోతుంది. తర్వాత ఇంకా వాళ్ళకి అవే తాపండి. మీరు కూడా అట్లనే తాగండి, మంచిది మీ ఆరోగ్యానికి కూడా. మీరు బాగుంటేనే ఇల్లు మొత్తం బాగుంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు కనుక సిక్ అయినారంటే భలే కష్టము ఇంట్లో. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఇల్లే గడిచదనమాట. ఇల్లు అంతా ఇంకా చిందరబందర అయిపోతుంది, భయంకరంగా తయారైపోతుంది అనమాట. అందుకే ఇంట్లో ఫస్ట్ ఆడవాళ్ళు వాళ్ళ ఆరోగ్యం పట్ల మంచిగా కేర్ తీసుకోవాలి, మంచి ఫుడ్ తినాలి, మంచిగా హెల్తీగా ఉండాలి. ఫస్ట్ వచ్చేసి మీరు కూడా చిన్నపిల్లలే కాదు, మీరు కూడా సెల్లులు పక్కన పెట్టేసుకోండి, మంచిగా హ్యాపీగా ఉండండి. ఈ సెల్లుల వల్ల ఒకటి వచ్చేసి మన సర్వే ప్రకారం వచ్చిన రిపోర్ట్ ఏమిటి అంటే హెల్త్ది, మానసిక ఆందోళన వల్లనే రోగాలు వస్తున్నాయంట 90%. 10% పేరెంట్స్కి ఉండేటివి వస్తాయంట. తర్వాత 90% వచ్చేసి మానసిక ఆందోళన, అనవసరమైన స్ట్రెస్, అది కూడా ఇంకెవరిదో ఆలోచనలు, ఇంకెవరెవరో మాటలు వినడము, దానివల్ల డీప్గా ఆలోచించడము, అలాగా ఉండొద్దండి. ముఖ్యంగా ఫోన్లు పక్కన పెట్టేసేయండి, హ్యాపీగా